హరే కృష్ణ. శ్రీకృష్ణ. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందంలో 43వ అధ్యాయము మనము నేర్చుకోబోతున్నాము. మొత్తం శ్రీమద్ భాగవతం దశమ స్కందంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? ఎవరికైనా గుర్తుందా? 90 అధ్యాయాలు ప్రభుజీ. 90 ప్రభుజీ ప్రభుజీ 90 అధ్యాయాలు. అందులో మనం 43 ఇంచుమించు మధ్యలోకి వచ్చేసాం ఇంకా. సో ఇంకా చివరే ఉంటాయో చూద్దాము. బట్ ఆల్మోస్ట్ మనం మధ్యలోకి వచ్చేసాం ఇంకా. సో ఈ పుస్తకం అయిపోతే మొత్తం 4 పుస్తకాలు కదా మనకి దశమ స్కందంలోను. సో అవును ఈ ప్రభుజీ. పుస్తకం అయిపోతే ఇంకా మళ్ళీ ఇంకా 2 పుస్తకాలు మాత్రమే ఉంటాయి. చూద్దాం. అరే వెంటనే వచ్చేసింది. ఉమ్, హరే కృష్ణ. పవర్ కట్ అయింది 2 సార్లు, అందుకని క్విట్ అయ్యి మళ్ళీ రావాల్సి వచ్చింది. సో ఈరోజు మనం అధ్యాయ సారాంశం మొదలు పెట్టుకుని ఈరోజు మన అధ్యాయము 43వ అధ్యాయము శ్రీకృష్ణుడు కువలయ పీడమును గజమును వధించుట అనేటువంటి అధ్యాయము. సో మొదటి 2 పారాగ్రాఫ్లు కూడా శాంతకుమారి మాతాజీ చదవండి. జి లక్ష్మీ మాతాజీ. ఓకే, డైరెక్ట్ గా హరే మనము కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. డైరెక్ట్ గా మనం శ్లోకాల్లోకి వెళ్ళిపోదాము. సో ఆల్రెడీ మనకి టైం తక్కువ ఉంది. శ్రీ సుఖం వాచ అద కృష్ణశ్చ రామశ్చ కృత శౌచౌ పరంతపా మల్లదుందిభి నిర్ఘోషం శ్రుత్వా ద్రష్టుముపేయతు. అనువాదం శాంతకుమారి మాతాజీ, భాష్యము జి లక్ష్మీ మాతాజీ. సుఖదేవు గోస్వామి పలికింది. ఓ పరంతప, కృష్ణ బలరాములు వలయు శుద్ధి కర్మలను మరణించిన పిదప రంగస్థలమునందు ప్రతిధ్వనించుతున్నట్టి దుంది వీధులను విని అతడు ఏమి జరుగుతున్నదో కాంచుటకు వెడలివి. జి లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలండి. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. శ్రీల శ్రీధర స్వామి కృత శౌచౌ వలయ శుద్ధి కర్మలను వనరించి అను పదముని ఇట్లు వివరించిరి. వీరోచిత కర్మలను వనరించుట ద్వారా 2 రోజుల క్రిందటే కృష్ణ బలరాములు తమను పవిత్రులను చేసుకొనిరి. వారిద్దరూ ఇట్లు తలచిరి. ధనుర్భంగము ద్వారాను ఇతర సాహస కృత్యముల ద్వారాను మన శక్తిని తెలియపరిచినను మన తల్లిదండ్రులు ఇంకనూ చెర నుండి బయటపడలేదు. కంసుడు తిరిగి వారిని సంహరించుటకు యత్నించుచున్నాడు కనుక అతడు మేనమామయ్య అయినప్పటికీ అతన్ని వధించుట మనకు తప్పు కాదు. ఈ ప్రకారము తలచి తమ నిరపరాధిత్వమును వ్యక్తపరిచిరి. హరే కృష్ణ. రణ్యద్వారం సమాసాద్య తస్మిన్నాగమవస్థితం అపశ్యత్ కువలయాపీడం కృష్ణోంబస్థా ప్రచోదితం. గెలాక్సీ A1221. మాతాజీ మీరు పేరు మార్చుకోలే. మార్చుకుంటా ప్రభు. దండత్ ప్రణామాలు. నాది రాజేశ్వర్ మాతాజీ. ఇప్పుడిప్పుడే మారిపోయింది ప్రభు. అలాగే మాతాజీ, అలాగే. అరే సరే. రంగస్థల ద్వారమును చేరినంతటా శ్రీకృష్ణుడు మావంటి వానిచే ఉసిగొల్పబడిన కువలయ పీడితమగు గజము దారికి అడ్డముగా నిలుచుటను గాంచెను. పద్వా పరికరం సౌరీ సమూహ్యా కుటిలాలకాన్ వాచ హస్తిపం వాచ మేఘనాథా గభీరయా.
సుబ్రహ్మణ్య ప్రభుజీ అనువాదం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. నడుమును గట్టిగా బిగించి ముంగురులను ముడిచి అంతటా అతడు మేఘ గంభీర స్వరముతో మావటి వాణితో ఇట్లు పలికెను. భాష్యము. స్పష్టముగా శ్రీకృష్ణుడు యుద్ధమునకే సన్నద్ధుడయ్యను. అతడు పైన వేసుకొనిన ఉత్తరీయమును తీసి నడుమునకు బిగించి ముంగురులు ముడిచివేసెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. హరే కృష్ణ. అంబష్టాంబష్ట మార్గం నౌ దేహ్యపక్రమమాచిరం నో చేత్ సకుంజరం త్వాద్య నయామి యమ సాధనం. శ్రీదేవమాత. శ్రీకృష్ణుడు పలికెను, ఓ మావటివాడా, వెంటనే ప్రక్కకు తొలగి మాకు దారిని నిమ్ము. లేని ఎడ నేనే నిన్ను నీ ఏనుగును ఇరువురిని పంపెదను యమపురికి పంపెదను. హరే కృష్ణ. ఏవం నిర్భత్సితోంబష్ట కుపితః కోపితం గజం చోదయామాస కృష్ణాయ కాలంతకాయామోపమం. శశికళ మాతాజీ. నేనా ప్రభుజీ? మ్మ్. హరే కృష్ణ ప్రభుజీ. ఆ విధంగా బెదిరింపబడిన వాడై మ్యూట్ లో ఉన్నారు మాతాజీ, అన్మ్యూట్ చేసి. మావటివాడు క్రుద్ధుడయ్యను. కాలము మృత్యువు యమరాజుతో సమానంగా గోచరించిన కుపిత ఏనుగును వాడు అంకుశంతో పొడిచి కృష్ణునిపై దాడి చేయనట్లు చేశాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. కరీంద్రస్తమభిద్యుత్య కరేణాతరసా గ్రహీత్ కరాద్విగలితం సోముం నిహత్యాగ్రేష్వలీయత. శివలీల మాతాజీ. ఆ గజేంద్రము కృష్ణుని వైపునకు వేగముగా పరుగుదీసి అతనిని తొండముతో పట్టుకొనెను. కాని కృష్ణుడు తప్పించుకొని దానిని కొట్టి దాని పాదముల మధ్యకు వెడలి కనబడక దాగెను. భాష్యము. కృష్ణుడు ఆ ఏనుగును పిడికిలితో గుద్ది పిదప దాని కాళ్ల మధ్య కనపడక దాగెను. సంక్రుద్ధస్తమక్షాణో ఘ్రాణదృష్టిం సకేశవం పరామృశత్ పుష్కరేణ సప్రసహ్య వినిర్గతః. చంద్రమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్సవం. కృష్ణుడిని చూడజాలక కుపితైన గజేంద్రము వాసన చూచు అతన్ని వెదకసాగను. తిరిగి అది తొండంతో పట్టుకునను. కృష్ణుడు బలంతో తను విడిపించుకొనెను. భాష్యమతుల రూపాయల వర్షం పోరాటములలో ఏనుగును ప్రోత్సహించుటకై శ్రీకృష్ణుడు దాని చేత చిక్కుబడెను. ఆ విధంగా అది గర్వితం అయినంతనే తన మహోన్నత బలంతో అతడు దానిని తిరిగి భంగపరచెను. హరే కృష్ణ ప్రభు. ఉచ్చే ప్రగృహ్య తిబలం ధనుషః పంచవింశతిం విచకర్షాయ భానాగం సుపర్ణా ఇవ లీలయా. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పిమ్మట శ్రీకృష్ణుడు తోకను పట్టుకొని అతి బల సంపన్నముగా కోలయాపీడమును గరుడు పన్నగమును లాగినట్లు అవలీలగా 25 ధనుస్సుల దూరము లాగెను. హరే కృష్ణ ప్రభుజీ. సపర్యావర్తమానేన సవ్య దక్షిణతోచ్యుత భ్రామ్యమాణేన గోవత్సేనేవ బాలక. వాస్మి మాతాజీ.
వాసు మాతాజీ ఉన్నారా? సుభరత్న మాతాజీ. తర్వాత శ్లోకం శాంతి మాతాజీ. అచ్యుతుడు దాని తోకను పట్టుకొనగా అది కుడి ఎడమలకు తిరుగుటకు ప్రయత్నించెను. బాలుడు తోకను పట్టుకొని గోవత్సమును లాగుచు అటు నిటు తిరిగినట్లు అప్పుడు కృష్ణుడు దానిని విరుద్ధ దిశలో తిరగసాగెను. హరే కృష్ణ. పిమ్మట ఉండండి మాతాజీ, కృష్ణుడు శ్లోకం చదవండి. ఏనుగు శ్లోకం చదవండి. హరే. తతోభిముఖమత్యేత్య పాణినా హత్యవారణం ప్రాదవన్ పాతయామాస స్పృశ్యమానః పదే పదే. హరే కృష్ణ. పిమ్మట కృష్ణుడు ఏనుగు ఎదుటకు వచ్చి దానిని చేతితో చరచి పరుగు తీసెను. అంతటా అది అతనిని అడుగడుగున పదే పదే తాకుచూ వెంబడించెను. అయినను అతడు తప్పించుకొని చివరకు అది పడిపోవునట్లు చేసెను. హరే కృష్ణ. సధావన్ క్రీడయా భూమౌ పతిత్వా సహసోత్థితః తం మత్వా పతితం క్రుద్ధో దంతాభ్యాం సోహనక్షితిం. ప్రభావతి మాతాజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 11 మాతాజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు ఆ విధముగా తప్పించుకొని ఆటగా నేలపై పడి వెంటనే తిరిగి లేచును. కుపితే అయిన ఆ ఏనుగు అతడు నేలపై పడి ఉండేనని తెలిసినదే తన దంతములతో పొడుచుటకు ఎత్తించునను నేలనే త్రవ్వినదయ్యను. హరే కృష్ణ. స్వవిక్రమే ప్రతిహతే కుంజరేంద్రియోత్యమర్షితః చోద్యమానో మహామాత్రై కృష్ణామభ్యద్రవదృశా. శ్రీదేవి మాతాజీ. తన పరాక్రమను వ్యర్థము కాగా కువలయా పీడము అమిత కుపితమయ్యను. అంతటా మావటివాడు నడపగా అది రోషముతో తిరిగి కృష్ణుడిపై దాడి చేసెను. తమాపతంతమాసాద్య భగవాన్ మధుసూదనః నిగృహ్య పాణినా హస్తం పాతయామాస భూతలే. వాస్మి మాతాజీ. వాస్మి మాతాజీ హరే ఉన్నారా? కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రణామం. దాడి చేసిన ఏనుగుని మధుసూదనుడు అంతటా ఎదుర్కొని చేతితో దాని తొండమును పట్టుకొని నేలపై పడవేసెను. థ్యాంక్ యూ ప్రభుజీ. పతితస్యాపదాక్రమ్య మృగేంద్రాయివ లీలయా దంతముత్పాట్య తేనేభం హస్తి పాంశ్చాహ నద్ధరీ. శ్రీలక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. పిమ్మట శ్రీహరి అవలేలగా సింహం వలె దానిపైన ఎక్కి దంతమును ఓడబెరికి దానితో ఏనుగును మావటివాండ్రను సంహరించెను. హరే కృష్ణ. సో ఇక్కడ కువలయ పీడము అనేటువంటి ఆ యొక్క ఏనుగుని సంహరించి స్వామి దానికి ఏ విధంగా ముక్తినిచ్చారు అనేటువంటిది మనకి 1వ శ్లోకం నుంచి 14వ శ్లోకం దాకా వర్ణించడం మనకి జరిగిందనమాట. సో ఏమైంది, నిన్న మనం చెప్పుకున్నాం కృష్ణ బలరాములు ఇద్దరు కూడాను ఏం చేశారు, చక్కగా అక్కడ మధురలో అంతా కూడా తిరిగి వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిపోయిన తర్వాత చీకటి పడిన తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క విడిది ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చేసిన తర్వాత యశోదామాత పంపించినటువంటి క్షీరము ఆ తర్వాత అన్నము ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుని వాళ్ళు చక్కగా నిద్రించారు. కానీ కంసుడికి మాత్రం ఏమైపోయింది, అక్కడ నిద్రే లేదు. వాళ్ళకి ఏదో అపశకునాలన్నీ కూడా కనబడుతున్నాయి. శరీరంలో చిల్లు కనపడము, నీడ కనపడకపోవడము, ఎవరో దెయ్యాలు వచ్చేసి పట్టుకుంటున్నట్టు, గాడిద మీద ఊరేగుతున్నట్టు, సో ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి అన్నమాట కంసుడికి.
సో ఇలాగ అటు ఇటు దొలుతూ ఉన్నాడు, నిద్రపోలేకపోతున్నాడు, మెలకుగాను ఉండలేకపోతున్నాడు. అలాగే ఎలా అయితే కనుక మొత్తం తెల్లవారింది అనమాట. తెల్లవారిన తర్వాత అక్కడ ఆ యొక్క అరేనా ఎక్కడైతే కనుక మల్ల యుద్ధాలు జరిగేటువంటి ఆ యొక్క ప్రదేశం అంతా కూడా చక్కగా అలంకరించడం అంతా కూడా జరిగింది. ఆ తర్వాత అక్కడ దుందుబులంతా కూడా మోగించారు. అందరూ అక్కడికి వచ్చారు. ఎవరి వాళ్ళు వాళ్ళ యొక్క స్థానాలను బట్టి అక్కడ మంచాల మీద వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇంకా అప్పుడు కంసుడు అన్నాడు, ఏం భయపడవద్దు, మీ పిల్లలలాగా మీ కుమారులు ఇద్దరు కూడా ఇలా చేశారని ఏం భయపడవద్దు అని చెప్పేసి ఏం చెప్తాడు, ధైర్యం చెప్తాడు. ఎవరికి? నందమహారాజుకి. కానీ నందమహారాజు లోపల ఇంకా భయంగా ఉంటారు. ఇంకా ఈ పిల్లలు ఇద్దరు రాలేదు, ఎక్కడికి వెళ్ళారు ఏంటో, గబగబా రమ్మను వాళ్ళిద్దరిని అని చెప్పేసి కొంతమంది గోపబాలను అందరినీ కూడాను పంపిస్తారనమాట కృష్ణ బలరాముల దగ్గరికి. సో అక్కడతోటి నిన్నటి అధ్యాయం మనకి పూర్తయింది. సో ఈ రోజు ఏమైతుందంటే కనుక వాళ్ళు శుద్ధి కర్మలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఎప్పుడైతే దుందుబులన్నీ మోగించారో అప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా పద వెళ్ళాలి మనం అనుకుని కృష్ణ బలరాములు ఇద్దరు కూడా సన్నద్ధం అయ్యారనమాట. సో ఏమవుతుందంటే కనుక 2 రోజులు వాళ్ళు రకరకాల పరాక్రమాలు అవన్నీ చూపించారు. చూపించిన మూలంగా ఏంటంటే కనుక ఇండైరెక్ట్ గా కంసుడికి చెప్పారనమాట, మేము ఎంత శక్తివంతులము అని చెప్పేసి. అంటే ఇండైరెక్ట్ గా కంసుడికి మెసేజ్ కూడా పంపించారు. ఏమని మెసేజ్ పంపించారు? ఇండైరెక్ట్ గా, మా తల్లిదండ్రుల్ని కావాలంటే మేము విడిపించుకోగలము, కానీ నువ్వే విడిపించిస్తే కనుక నిన్ను క్షమించి వదిలిపెట్టేస్తాము అని. కానీ కంసుడు ఎటువంటి వార్నింగ్ వచ్చినా సరే దాన్ని అర్థం చేసుకోలేక ఇంకా ఏం ప్రయత్నిస్తూ ఉన్నాడు, వసుదేవుడు దేవకి వాళ్ళిద్దరినీ కూడా సంహరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా మనకి వేరే ఎటువంటి అవకాశము లేదు, ఇంకా కంసుని చంపవలసిందే అని చెప్పేసి కృష్ణ బలరాములు ఇద్దరు కూడా డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయ్యి అక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారనమాట. ఎక్కడైతే మల్ల యుద్ధం జరుగుతుందో ఆ యొక్క ప్రదేశానికి, స్థలానికి వెళ్తున్నారు. సో క్రీడాస్థలి అనమాట. వెళ్లే దారిలో కంసుడు ముందే ప్లాన్ చేశాడు కదా, మనం చెప్తున్నాం కదా, ఎప్పుడైతే అక్రూరుని పంపించే ముందు కంసుడు ఏ విధంగా ప్లాన్ చేశాడో అని చెప్పి మనం చెప్తున్నప్పుడు వస్తుంది కదా, కోలైపీడనాన్ని పెడతాము, ఆ తర్వాత అది కూడా మిస్ అయ్యి వస్తే కనుక అక్కడ కంస, చాణూర, ముష్టిక వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి, కృష్ణుని చంపాలి అని చెప్పి ప్లాన్ వేశారు కదా. సో అలాగే అన్నమాట. ఇప్పుడు ఏం చేశారు, అక్కడ కువలయపీడ అనేటువంటి ఒక పెద్ద ఏనుగుని అక్కడ పెట్టారనమాట. అడ్డంగా పెట్టారు, ఆ గుమ్మంలో అడ్డంగా పెట్టారనమాట. కృష్ణుడు అక్కడికి వచ్చి చూస్తారు. కృష్ణుడు బలరాముడు వచ్చి చూస్తే కనుక చెప్తారనమాట మావటి వాడికి, సో ఏనుగు అడ్డంగా ఉంది, దారి తీసి నేను వెళ్ళాలి లోపలికి అంటే కనుక నేను తీను అంటారు. ఒకవేళ కనుక వాడు తీను అని చెప్పేసి వాడు ఎలా ఉన్నాడు, అప్పటికే వాడు తాగేసి ఉన్నాడు, ఏనుగు కూడా తాగించేసి ఉన్నాడు అనమాట. సో అందుకని ఏమైపోయింది, ఏనుగు కూడా చాలా మదంతో ఉందన్నమాట. ఇక కోలైపోయడం అనేటువంటి ఏనుగు కూడా అన్నమాట. సో వెంటనే కృష్ణుడు ఏమయ్యాడు, సో ఇంక వీడు కూడా ఇంకా తెలిసిపోయింది కృష్ణుడికి వాడి యొక్క మూడు. అందుకని చెప్పి ఏం చేశారు, కృష్ణుడు వెంటనే తన ఉత్తరీయాన్ని తీసుకున్నాడు, గట్టిగా బిగించుకుని తన యొక్క ముంగురులు కూడా వెనకాలకి ముడి వేసుకుని యుద్ధానికి సిద్ధమైపోయారు అన్నమాట. సో వెంటనే మావటి వాడికి చెప్పారనమాట, సో మాకు అడ్డు లేదు, లేకపోతే కనుక నిన్ను నీ ఏనుగుని ఇద్దరిని కూడా నేను యమధర్మరాజు దగ్గరికి పంపించేస్తానని చెప్తే కనుక వాడికి కోపం వచ్చింది అనమాట చాలా. వెంటనే ఏం చేశాడు, అంకుశం తీసుకుని ఏనుగును పొడిచాడు అనమాట. అంకుశం అంటే గోడ్, అది ఉంటుంది అనమాట ఏనుగుని కంట్రోల్ చేయడానికి. ఎప్పుడైతే దాన్ని పొడిచారో ఆవిడ ఏనుగుకి సిగ్నల్ అనమాట అటాక్ చేయాలని చెప్పేసి. సో వెంటనే ఏం చేస్తుంది, కోలైపోయడం కృష్ణుని పట్టుకోవడానికి ముందుకు వస్తుంది అనమాట. ముందుకు వచ్చి తొండంతో పట్టుకోవడానికి ప్రయత్నిస్తే కనుక స్వామి ఏం చేశారు, దాని యొక్క పట్టు నుంచి చాలా ఒడుపుగా తప్పించేసుకుని దాన్ని 2 కాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయారు అనమాట, కనబడకండి. ఏనుగు ఏంటంటే కనుక వెనకాల 2 కాళ్ళ మధ్యలోకి వెళ్తే కనుక కనబడరు కదా, అయినా సరే అది ఏం చేస్తుంది, వాసనను బట్టి ఎక్కడున్నారు అని చెప్పేసి కృష్ణుడిని కనిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. సో మళ్ళీ ఏమైంది, అలాగే మళ్ళీ ఇంకోసారి తొండం నుంచి పట్టుకోవడానికి ప్రయత్నించి ఈసారి పట్టేసుకుంటుంది అనమాట తొండంతో గట్టిగా. అయినా సరే కృష్ణుడు ఏంటంటే కనుక తన బలం ఉపయోగించి కృష్ణుడు ఏం చేస్తాడు, ఆ తొండం పట్టు నుంచి విడిపించుకుంటారు. విడిపించుకుని ఇంకా వెనక్కి వెళ్ళిపోయి ఏం చేస్తారు, కృష్ణుడు దాని యొక్క తోకను పట్టుకుని వెనక్కి లాగేస్తారనమాట. ఎలా అయితే కనుక ఒక గద్ద ఉందనుకోండి, గరుడు ఏం చేస్తాడు, పాము యొక్క తోకను పట్టుకుని దాన్ని వెనక్కి లాగేస్తారు కదా. సో అలాగే అంత పెద్ద ఏనుగుని కృష్ణుడు తోక పట్టుకుని మొత్తము ఒక 20 ధనస్సుల యొక్క దూరాన్ని చాలా తేలిగ్గా, 25 ధనస్సుల యొక్క దూరాన్ని చాలా తేలిగ్గా వెనక్కి లాగేశాడు అనమాట. ఏనుగు ఏం చేయలేకపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది అంతే. సో అప్పుడు దాని తోకను పట్టుకుని ఉంటే కనుక ఏనుగు ఏం చేస్తుంది, వెనకాల పట్టుకున్నాడు కదా అని చెప్పేసి కుడివైపుకి తిరిగి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు కృష్ణుడు ఏం చేశారు, అది కుడివైపు తిరిగితే ఈయన ఎడమవైపుకి, అది ఎడమవైపుకి తిరిగితే ఈయన కుడివైపుకి. సో అలాగా కాసేపు దాగుడు మూతలు
ఆడుకున్నారు అనమాట ఎవరితోటి, ఏనుగుతోటి. సో ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, కొంతసేపటికి ఇంకా ఆట అయిపోయిన తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి దాన్ని ఏం చేస్తారు, దాని చేతితో ఒక చరుపు చేసి పరుగు పెట్టేశారన్నమాట. ఏనుగు ఏంటంటే కనుక ఆయన పట్టుకోవాలని చెప్పేసి పరుగు పెట్టింది. ఎంత దూరం ఉందంటే కనుక ఏనుగు ఇదిగో కొంచెం ముందు వెళ్తే పట్టేసుకుంటుంది అన్నంత దూరం ఉంటుంది. సో అలా పరిగెత్తింది కానీ ఆయన దొరికేస్తారేమో అన్నట్టు ఉంటారు కానీ దొరకరు అనమాట. దాన్ని తప్పించుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఒకసారి ప్రయత్నిస్తూ ఉంటే కనుక ఏమైపోయింది, అలా ముందు పరిగెత్తి ఒకసారి ముందుకు పడిపోయింది అనమాట. సో మళ్ళీ అది వెంటనే లేచింది అనమాట. లేచి మళ్ళీ స్వామి వెనకాల పరిగెడుతూ ఉందన్నమాట. ఒకసారి ఏం చేస్తారంటే కృష్ణుడు ఆయనే కావాలని చెప్పి ఏదో నేల మీద పడిపోయినట్టు పడిపోతారనమాట. అప్పుడు అదే అదును అనుకుని ఏం చేస్తుంది, కోలైపోయడానికి 2 పెద్ద కొమ్ములు ఉంటాయి, ఏనుగు కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ములతోటి గట్టిగా పొడుద్దాము అని చెప్పేసి, కింద పడిపోయారు కదా అని చెప్పేసి కొమ్ములతోటి పొడి చేస్తుంది అనమాట. కానీ కృష్ణుడు ఏంటి చాలా చాకచక్యంగా అక్కడి నుంచి లేచిపోతారు. లేచిపోయిన వెంటనే ఏమైపోయింది, అది దేన్ని తవ్వుతుంది, అది కృష్ణుని పొడుద్దాం అనుకుంది భూమిని తవ్వుతుంది అనమాట ఆ యొక్క కొమ్ములతోటి. సో ఆ విధంగా దానికి అయ్యో నేను ఇంత ప్రయత్నం చేశాను, చంపేశానని అనుకున్నాను, తప్పించేసుకున్నాడు ఈ పిల్లోడు ఎలా అయితే కనుక అనుకుని ఏనుగు అనుకుని ఏం చేస్తుంది, మాటవాడు కూడా చాలా రోషంగా మళ్ళీ దాన్ని మళ్ళీ గోడు అంటే కనుక అంకుశంతో పొడిస్తే ఇంక ఈసారి కృష్ణుని ఎలాగైనా చంపాలని చెప్పి చాలా కోపంగా పరిగెడుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే కనుక ఇప్పుడు తొండాన్ని పట్టుకుని, ఇప్పుడు ఇంతకు ముందు ఏం చేశారు, తోకను పట్టుకుని వెనక్కి లాగారు. ఇప్పుడు ఏంటి, డైరెక్ట్ గా తొండాన్ని పట్టుకుని దాన్ని కిందకి పడేశారు అనమాట. కిందకి పడేసి మొత్తము ఆ తర్వాత ఎలా అయితే కనుక సింహం ఏం చేస్తుంది, కుంభస్థలాన్ని అది అటాక్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఏం చేస్తారు, స్వామి వెంటనే ఏనుగుని మావటి వాడిని ఇద్దరిని కూడా ఒక దెబ్బకి సమరించేస్తారనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మృతకం ద్విపముత్సృజ్య దంతపాణి సమావిశత్ అంసన్యస్త విషాణోశ్రు మద బిందు భిరంకితః విరూఢ స్వేద కణికా వదనాంబురు బభౌ. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. మృతగజమును అతట విడిచి దంతమును పట్టుకొని శ్రీకృష్ణుడు అంతట రంగస్థలమున ప్రవేశించెను. భుజముపైనున్న దంతముతోనూ శరీరమంతటను చెందిన గజము యొక్క రక్త మద బిందువులతోనూ స్వేద కణికలు నిండిన ముఖ కమలములతోనూ అతడు పరమ సౌందర్యముతో శోభిల్లెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఏనుగు చనిపోయిన తర్వాత ఏనుగు దగ్గర ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి, విలువైనటువంటిది ఏనుగు దంతం అన్నమాట. సో వెంటనే ఏం చేస్తారు, కృష్ణుడు ఒక ఏనుగు దంతము, బలరాముడు ఒక ఏనుగు దంతము, ఇద్దరు అవి ఏదో ట్రోఫీ లాగా అన్నమాట. సో ఏదైనా ఒక యుద్ధం ఒక మంచి కాంపిటీషన్ లో గెలిస్తే కనుక ట్రోఫీ ఇస్తారు కదా, అలాగే వాళ్ళిద్దరు కూడా ఆ ట్రోఫీ తీసుకున్నారు. కృష్ణుడు ఒక ఏనుగు దంతము, బలరాముడు ఒక ఏనుగు దంతము. సో ఇద్దరు కూడా భుజాల మీద పెట్టుకుని ఆ ఏనుగుని చంపేమన్నట్లు, తెలియాలి అన్నట్లు, కోలైపోయాడు అన్నట్టు ఆ ట్రోఫీ లాగా ఏనుగు దంతాలను పట్టుకుని అక్కడ మల్ల యుద్ధం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వాళ్ళిద్దరు వెళ్తూ ఉన్నారనమాట. సో ఎలా ఉంటుంది, అడుగు అడుగున వర్ణన ఎలా ఉంటుందంటే కనుక నిజంగా చక్కగా ఇమాజిన్ చేసుకోగలిగితే కనుక ఒక హీరో ఎలా అయితే కనుక సినిమాలో చూపిస్తారో అలాగే ఉంటుంది అనమాట, అంతకన్నా ఎక్కువే అనమాట. ఎలా ఉంది ఆయన యొక్క దృష్టి, అక్కడ ఆయన్ని చూడడానికి ఎలా ఉన్నారు కృష్ణుడు అంటే కనుక భుజం మీద ఏనుగు దంతం ఉంది, శరీరం అంతా కూడా ఏమైంది, ఏనుగునప్పుడే చంపారు కదా, ఆ రక్త బిందువులన్నీ కూడా ఉన్నాయి. అది కాకుండా అప్పుడు దాకా ఆయన దాంతో ఏనుగుతోటి యుద్ధం చేశారు కదా, అందుకని చెప్పి అక్కడక్కడ కొన్ని చెమట బిందువులు కూడా, స్వేద కణికలు కూడా వచ్చాయి అన్నమాట. ఇవన్నీ చూసి మొత్తం ఆయన చాలా మహా సౌందర్యంతో ఆయన ఉన్నారనమాట. సో ఇదే విధంగా మనకి వర్ణన ఇంకోసారి కూడా వస్తుంది మనకి, ఎక్కడైతే కనుక మొదటి స్కందంలో వస్తుంది అనమాట. ఎప్పుడైతే కనుక భీష్ముల వారు ఆయన్ని పార్థసారథి రూపం కింద చూసినప్పుడు కూడా అలాగే ఉంటుంది వర్ణన. అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ ఆయన యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు పార్థసారథి రూపం కింద ఉన్నప్పుడు భీష్ముడి యొక్క బాణాలు ఆయనకి తగిలి ఏమవుతుంది, అక్కడక్కడ ఆయనకి రక్తం వస్తుంది అనమాట. అదేవిధంగా ఆయనకి చెమట కూడా పడుతుంది. రథాన్ని నడుపుతూ ఉంటారు కాబట్టి ఆ యొక్క రథాలు, గుర్రాల యొక్క ధూళి అంతా కూడా ఎగిరిపోయి ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా ఆయనకి పట్టి ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఆయన చూస్తూ పార్థసారథి రూపాన్ని భీష్ములు వారు గుర్తు చేసుకుంటూ ఉంటారన్నమాట. సో అలాగే ఇప్పుడు రణరంగంలో ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. ఏనుగు యొక్క రక్తపు బిందువులు, స్వేద కణికలు,
సో చాలా చెమట ఇవన్నీ కూడా కలిసి ఆయన చాలా చాలా అందంగా ఉన్నారన్నమాట. వృతౌ గోపైక తిప్పయైర్ బలాదేవా జనార్దనౌ రణ్యం వివిసితో రాజన్ గజదంతావరాయుధౌ. చందనమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. రాజా బలదేవుడు జనార్దనుడు చెరొక దంతమును ఆయుధములుగా ధరించిన వారే 10 గోపబాలులతో కూడి రంగస్థలంలో ప్రవేశించారు. హరే కృష్ణ ప్రభు. సో కృష్ణుడు ఒక ఏనుగు దంతము, బలరాముడు ఒక ఏనుగు దంతము ఇద్దరు పట్టుకుని ఆ యొక్క రంగస్థలికి వాళ్ళిద్దరు కూడాను ప్రవేశించారు. వెనకాల ఎవరున్నారు? గొప్ప బాలురు అందరూ కూడా కృష్ణుడు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు వస్తున్నారన్నమాట. ఇప్పుడు ఆయన రంగస్థలంలో కృష్ణుడు ప్రవేశిస్తున్నారన్నమాట. ప్రవేశిస్తున్నప్పుడు అక్కడే ఇంత యుద్ధం జరుగుతుందంటే కనుక కౌలయ పీడమ యుద్ధం అవన్నీ కూడా జరుగుతూ ఉంటే కనుక ఏనుగు జూంకరించడము, ఆ శబ్దం రావడము, ఏనుగును కొట్టడము ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అవన్నీ కూడా వాళ్ళు వింటూ ఉన్నారు, ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఎప్పుడైతే కనుక ఈ కోలయ పీడాన్ని చంపిన తర్వాత వెంటనే కంసుడికి పరిగెత్తుకుని వచ్చి ఎవరో ఒకళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, సార్ అయిపోయాను, మన ఏనుగు మావటివాడు అయిపోయారు, ఫినిష్ అని చెప్పడానికి ఎవరో ఒకళ్ళు వచ్చి కంసుడికి చెప్పేశారు, ఆల్రెడీ మెసేజ్ వెళ్ళిపోయింది. సో అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇండైరెక్ట్ గా తెలిసిపోయింది. సో కృష్ణుడు బలరాముడు వస్తున్నారు, వచ్చే దారిలో కృష్ణుడు ఏం చేశారు, ఆ కొవ్వలైపోయడం అనేటువంటి ఏనుగుని చంపేశారు మావటివాడిని అని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది అనమాట. ఇప్పుడు కృష్ణుడు అక్కడ ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణుణ్ణి ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కో రకంగా చూస్తున్నారన్నమాట. కృష్ణుణ్ణి ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్కలాగా చూడగలుగుతున్నారు వాళ్ళందరూ కూడా. ఒకే వ్యక్తి కానీ ఏంటంటే కనుక ఒకే కృష్ణుడు, కానీ అందరూ కూడా రకరకాలుగా చూస్తున్నారు ఆయన. ఏ విధంగా చూస్తున్నారు అనేటువంటి వర్ణన, ఏ విధంగా ఆయనలో మొత్తం అన్ని రకాలైనటువంటి రసాలన్నీ కూడా అఖిల రసామృత మూర్తి, మొత్తం రసాలన్నీ కూడా ఆయనలోనే ఉంటాయి అన్నమాట. సో ఏ విధంగా ఆయనలో రసాలన్నీ ఉన్నాయి, సో ఎవరెవరు ఏ విధంగా చూశారు కృష్ణుణ్ణి అనేటువంటి వర్ణన ఎంతో అద్భుతంగా మనకి 17వ శ్లోకంలో సుఖదేవ గోస్వామి ఇచ్చారనమాట. అదేంటో చూద్దాం. మల్లానామస నిర్ణాం నరవర స్త్రీణాం స్మరో మూర్తిమాన్ గోపానాం స్వజనో సాతం క్షితే భుజాం శాస్త స్వప్రీతో శిశుః మృత్యోర్భజ పతేర్విరాడా విదుషాం తత్వం పరం యోగినాం వృష్ణీనాం పరదేవతేతి విదితో రంగం గత సాగ్రజా. శశికళ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుడు తన అగ్రజునితో కూడి ప్రవేశింపగా రంగస్థలమునందున్న వివిధ జనులు అతనిని భిన్న రీతుల్లో భావింపదొడిగిరి. అతడు మల్లురకు పిడుగు వలెను, మధురాపుర పురుషులకు నరవరునిగాను, స్త్రీలకు మూర్తిభవించిన మన్మధుని వలెను, గోపులకు బంధువుగాను, దుష్టపాలకులకు దండించు వాని వలెను, తల్లిదండ్రులకు పుత్రుని వలెను, భోజరాజుకు మృత్యువుగాను, అల్పజ్ఞులకు విరాట్ పురుషునిగను, యోగులకు పరతత్వముగను, వృష్ణివంశీయులకు పరమ దైవముగను గోచరించను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ, మీరు భాష్యంలో 2 పారాగ్రాఫ్లు చదవండి. హరే కృష్ణ. నేను కూడా చదువుతాను ప్రభుజీ. చెప్తాను, ఉండండి, అందరికి చెప్తాను. కృష్ణుని ఎడ ఇచ్చట వర్ణించబడినట్టి దశవిధ రసాభావములను తెలిపడి శ్లోకమును శ్రీల శ్రీధర స్వామి ఇట్లు ఉదహరించిరి. రౌద్రోద్భువతశ్చ శృంగారో హాస్యం వీరోదయా తథా భయానకశ్చ బీభత్స శాంతః సప్రేమ భక్తికః. దశవిధములగు రసాభావములు ఇట్లున్నవి. రౌద్రము
మల్లులకు అనుభూతమైనది. అద్భుతము పురుషులకు, శృంగారం స్త్రీలకు, హాస్యము గోపులు, వీరరసం రాజులు, దయ తల్లిదండ్రులు, భయము కంసుడు, బీభత్సము అల్పజ్ఞులు, శాంతము యోగులు, ప్రేమభక్తి వృష్ణివంశీయులు. మల్లురు కంసుడు దృష్ట పాలకుల వంటి వారు దేవదేవుని వాస్తవ స్థితిని తెలుసుకోజాలక అతనిని ప్రమాదకరునిగను, కుపితునిగను లేదా భయమును కలిగించువానిగను తలచుడని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తెలిపిరి. వాస్తవమునకు శ్రీకృష్ణుడు ఎల్లరకు మిత్రుడు, శ్రేయోభిలాషి. కాని జీవులు అతనిపై తిరుగుబాటు ధోరణిని కలిగి యుందురు కనుక అతడు వారిని దండించును. ఈ విధముగా వారు అతనిని భయమును కలిగించు వారిగా కాంచెదరు. దేవదేవుడకు శ్రీకృష్ణుడు వాస్తవమునకు దయామయుడు. అతడు జీవులను శిక్షించునప్పుడు అది కూడా అతని కరుణయే అగును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ, మీరు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి దగ్గర నుంచి తెలియబడును వరకు చదవండి. తర్వాత చదవమ్మా, తెలియబడును వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుత్వం. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్లు ఒక వేదవాక్యం నెట్లు ఉదహరించిరి. రసో వై రసం వై హైవాయం లబ్ధ నార్తి భవతి. అతడు సాక్షాత్తుగా రస స్వరూపుడు. అట్టి రసమును బడిసిన వాడు నిక్కముగా ఆనందమయగను. రసమనడి పదమును వివరించుటకు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్లు ఇంకొక శ్లోకమును ఉదహరించిరి. వ్యాతీత్య భవనమత్కర జ్వాలే రసో మతః. కల్పనకు అతీతమైనది విడేది, హృదయమునకు ఆస్వాదనమైనది ఏదో కలదు, అది రసమని తెలియబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. శాంతి మాత చివరి పారాగ్రాఫ్ చదండి. హరే కృష్ణ. శాంతము, దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మధుర ప్రేమ అనునవి 5 ప్రధాన రసముల. మళ్ళీ పోయింది అబ్బాయి. సో మళ్ళీ పవర్ కట్ అయిందండి. సో మాతాజీ చదివేశారుగా మీరు? శాంతి మాతాజీ పూర్తయిపోయింది. సో ఇక్కడ మొత్తము అరే మనకి భక్తి రసామృత సింధులో రూపగోస్వామి గారు చెప్తారనమాట, శ్రీకృష్ణుడు మొత్తము అన్ని రసాలకు కూడా ఆయనే మూలము అని చెప్పి ఆయన వర్ణిస్తారనమాట. అఖిల రసామృతమూర్తి ప్రసృమారుచి రుద్ధ తారకాపాలి కలితాశ్యామలలితో రాధా ప్రేయాన్ విదురో జయతి అని చెప్పి ఆయన చక్కగా భక్తి రసామృత సింధులో ఆయన వర్ణిస్తారనమాట. మొత్తం ఆయన ఏంటి, మొత్తము
అన్ని రసాలకు కూడా ఆయనే మూలము, అన్ని రసాలు కూడా ఆయనలోనే ఉంటాయి అన్నమాట. సో మనకు ఉన్నటువంటి 5 రకాలైనటువంటి ముఖ్య రసాలు మనందరికీ తెలుసు. ఏమిటి 5 రసాలు? బేసిక్ శాంతరసము, దాస్యము, సాఖ్యము, మాధుర్య రసం. మాధుర్య రసం, వాత్సల్య రసం. సార్ ఇవి ఏంటంటే కనుక ప్రధాన రసాలు అన్నమాట. ఇవన్నీ కూడా మెయిన్ ప్రైమరీ రసాస్ అంటారు అన్నమాట. ఇవి కాకుండా మళ్ళీ సెకండరీ రసాస్ అని ఉంటాయి. 7 ఉంటాయి అన్నమాట. ఈ 5 + 7 కలిపి మొత్తం 12 రసాలు అన్నమాట మనకి. సో ఏమిటి యొక్క సెకండరీ రసాస్ ఏమిటవి? అద్భుతము, హాస్యము ఇక్కడ మనకి ఇచ్చారు. సో వీరము, దయ, రౌద్రము, భయానకము, భీభత్సం, ఇవన్నీ కూడా 7 రసాలు అన్నమాట. ఇవన్నీ కూడా మొత్తం ఇక్కడ ఈ శ్లోకంలో మనకి 2 రసాలు తప్పితే కనుక మిగతా అన్ని రసాలు కూడా వచ్చేసినాయి ఇక్కడ మనకి. 2 ఏం రాలేదు మనకి, శాంతము, దాస్యము తప్పితే కనుక మిగతావన్నీ కూడా వచ్చేసినాయి మనకి. సో ఎవరెవరు ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడిని ఏ రసం తోటి వాళ్ళు చూశారు, అంటే ఏ భావనతోటి వాళ్ళు చూశారు. రసము అనే దానికి ఏంటంటే కనుక మనకి ఏం చెప్తారు అంటే కనుక ప్రభుపాదుల వారు రసం అనేటువంటి దానికి మెల్లో అని చెప్పేసి ప్రభుపాద్ గారు ఇంగ్లీష్ లో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారనమాట. సో అంటే మనకి ఏంటంటే కనుక ఏ పని చేస్తున్నా సరే మనకి అందులో ఏదో ఒక స్పెషల్ ఏదో ఒకటి ఉంటుంది మనకి అందులో. ఇప్పుడు మామిడి పండు తింటున్నాం అనుకోండి, అందులో ఏముంటుంది మనకి, ఒక తీయదనం ఉంటుంది, చాలా బాగుంటుందని అనిపిస్తుంది. సో దానికోసం అని చెప్పి మనం మామిడి పండు తింటాం. అలాగే చెరుకు రసం తాగుతున్నాం అనుకోండి, తీయగా ఉంటుంది మనకి, అందుకని చెప్పి అది మనం తినాలనుకుంటాం. అదే మామిడికాయ అనుకోండి, మామిడికాయ తినేటప్పుడు ఏమిటి, అందులో పులుపు ఉంటుంది, పచ్చి మామిడికాయ అయితే ఆ పులుపు తినడం కోసం అని చెప్పి మనం ఉంటాం. సో ఇది ఏంటంటే కనుక రసం అన్నమాట. రసం అంటే కనుక ఎస్సెన్స్ అన్నమాట, అందులో వచ్చేటువంటి ఒక మంచి భావన, దాన్ని రసము అని చెప్పి చెప్తారనమాట. అలాగే ఒక తల్లి ఉంటే కనుక కొడుకు ఏం చేస్తుంది, ఎన్నో సేవలు చేస్తూ ఉంటుంది ఆవిడ. తను ఎంత కష్టపడుతున్నా సరే దాన్ని పట్టించుకోకుండా సేవ చేస్తూ ఉంటుంది. ఎందుకు సేవ చేస్తూ ఉంటుంది? ఎందుకంటే కనుక కొడుక్కి ఆ విధంగా సేవ చేస్తూ ఉంటే కనుక ఆవిడకి ఏదో ఒక ఆనందం కలుగుతుంది మనసులో, ఆవిడకి లోపల ఒక ఆనందం కలుగుతుంది. దాన్ని ఏమన్నారు, వాత్సల్యము అని చెప్పని అన్నారు అన్నమాట. సో అలాగే శ్రీకృష్ణ భగవానుడితో పాటు మనకు కూడా ఆయనకి సేవ చేస్తూ ఉంటే కనుక రకరకాల స్థాయిల్లో ఒకానొక ఆనందం కలుగుతూ ఉంటుంది మనకి. దాన్ని ఏమంటారు, రసం అంటారు. సో ముఖ్య రసాలు మనం చెప్తున్నాం, శాంతము, దాస్యము, సాఖ్యము, వాత్సల్యము, మాధుర్యము. సో సెకండరీ రసాస్ ఏంటంటే గౌణ రసాస్. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఈ ప్రైమరీ రసాస్, ఈ సెకండరీ రసాస్ 7 కొన్ని కలుస్తాయి, కొన్ని కలవు అన్నమాట. సో కలిసేటువంటి వాటిని కంపాటబుల్ అంటారు, కలవనటువంటి వాటిని ఏమంటారు అంటే కనుక అవి ఇన్కంపాటబుల్ అన్నమాట, ఒకదానితో ఒకటి కలవు అన్నమాట. సో ఎలాగా అని అంటే కనుక వాత్సల్యం ఉంటుంది, వాత్సల్యం కూడా ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ భీభత్సం గాని, భయానకం గాని, రౌద్రం గాని ఉన్నాయనుకోండి, ఆ 2 కలుస్తాయా, కంపాటబుల్ అవుతాయా? కుదరదు, ఆ 2 కూడా కలవు అన్నమాట. సో అలాగా కొన్ని రకాలు. సో మధుర ప్రేమ ఉంటుంది, మధుర ప్రేమలోను ఒకసారి మధుర ప్రేమకి ఒక్కొక్కసారి ఏమవుతుంది, సో దాంతో పాటు హాస్యం కలవచ్చు మధుర ప్రేమతోటి. ప్రియుడు ప్రేయసి కలిపి ఉంటే కనుక మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో హాస్య సంభాషణలు అవన్నీ కూడా జరుగుతుంటాయి. సో హాస్యం రావచ్చు. సో అలాగే సాఖ్యం. సో సాఖ్యం అంటే కనుక ఫ్రెండ్షిప్, వాళ్ళ మధ్యలో కూడా ఏదో ఒక హాస్యము, ఇవన్నీ కూడా పరిహాసం చేసుకోవడము, ఇవి కంపాటబుల్ అన్నమాట. సో కొన్ని కలుస్తాయి, కొన్ని కలవు అన్నమాట, అవి కంపాటబుల్ గా ఉండవు అన్నమాట. సో ఇక్కడ మొత్తము ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క రకంగా చూశారనమాట. ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవం భజామి. సో ఇక్కడ మల్లురు ఏ విధంగా చూశారు అంటే కనుక కృష్ణుడు ఎలా కనబడ్డాడు మల్లులకి, ఒక పిడుగులాగా కనబడ్డారంట స్వామి. ఎలాగో ఒక పిడుగు, ఆకాశంలో వర్షం వచ్చినప్పుడు ఒక పిడుగు వస్తుంది కదా, సో అలాగా పిడుగులాగా కనబడ్డాడు అనమాట. వాళ్ళకి ఏంటి, ఏ రసంలో చూశారు వాళ్ళు, వీరరసము. కృష్ణుడిని ఎలా చూశారు వాళ్ళు, వీరరసంతో చూశారు. ఆ తర్వాత అక్కడ మిగతా వాళ్ళు ప్రజలందరూ కూడా ఉన్నారు కదా, పురుషులందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా కృష్ణుడిని ఎలా చూశారు,
అసలు నిజంగా మగవాడంటే కనుక, పురుషుడంటే కనుక సామర్థ్యం ఉన్నటువంటి పురుషుడు ఎవరు అంటే కనుక ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా చూశారు. కృష్ణుడిని ఆ విధంగా చూశారు అన్నమాట. ఎంతో బలవంతుడి కింద, శక్తివంతుడి కింద ఆ విధంగా చూశారు. అంటే కృష్ణుని వాళ్ళు ఏ రసంలో చూశారు? వాళ్ళు విస్మయ రసంతో చూశారు అన్నమాట. అంటే అద్భుతం అన్నమాట. కృష్ణుని ఒక అద్భుతమైనటువంటి వాడి కింద, గొప్పవాడి కింద వాళ్ళందరూ చూశారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడాను కృష్ణుని ఎలా చూశారు? మన్మధుడు లాగా కనబడ్డారండి వాళ్ళందరికీ కూడా, స్త్రీలందరికీ కూడా. సో వాళ్ళు ఎలా చూశారు? అక్కడ మాధుర్య రసంతో కృష్ణుడిని చూశారు. ఇంకా అక్కడ కృష్ణుడితో పాటు ఇంకెవరున్నారు? గోపబాలురందరూ కూడా చాలా మంది ఉన్నారు. కృష్ణుడితో పాటు వచ్చినటువంటి గోపులు వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఎలా చూస్తున్నారు కృష్ణుడిని? మావాడు, మా లాల, మా కృష్ణుడు, మా కృష్ణుడు అని చెప్పి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. సో వాళ్ళు ఏ భావనలతో ఉన్నారు? వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు? సాఖ్యరసము. వాళ్ళందరూ కూడా సాఖ్యరసంతో ఉన్నారు. ఇంకా కొంతమంది ఏంటి, కొంచెం పెద్ద ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కనుక, కృష్ణుడు చూసావా, ఏనుగుని చూడు, చంపేసి ఇలాగ వస్తున్నాడు, పట్టుకుని వస్తున్నాడు, దంతం పెట్టుకుని వస్తున్నాడు, సూపర్, ఎంత బాగుందో చూడు అని చెప్పి నవ్వుకుంటూ చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏ రసంతో చూస్తున్నారు? హాస్యరసంతో చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా హాస్యరసంతో చూస్తున్నారు. అక్కడే కంసుడితో పాటు ఇంకా చాలా మంది రాజులందరూ కూడా ఉన్నారు. కంసుడి యొక్క సామంతులు వాళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. సో వాళ్ళందరూ కూడా పాపులు అన్నమాట, పాపాత్ములు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరికీ కృష్ణుడు ఎలా కనబడ్డాడు? యమధర్మరాజులా కనబడ్డాడు. వాళ్ళందరూ మన్న కూడా చంపేస్తాడేమో ఈయన అని చాలా భయంగా చూస్తున్నారు కృష్ణుడికి. వాళ్ళు ఎలా వాళ్ళ కృష్ణుడు ఏ రసంతో చూస్తారు? వాళ్ళు రౌద్ర రసంతో కృష్ణుని చూశారు. ఆ తర్వాత అక్కడే ఇంకెవరున్నారు అంటే కనుక, కొంతమంది కృష్ణుడికి అంటే వసుదేవుడి యొక్క బంధువులు అన్నమాట. వాళ్ళందరూ కూడా బంధువులు, ఎవరైతే పెద్దవాళ్ళు బంధువులు వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ ఎలా కనబడ్డాడు కృష్ణుడు అంటే కనుక? చిన్న పిల్లవాడబ్బా, చిన్న పిల్లవాడు. తర్వాత వచ్చే శ్లోకాల్లో చూస్తాం. ఎప్పుడైతే కనుక కంసుడు వాళ్ళ యుద్ధ పోటీలు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళతో యుద్ధం చేయమంటే వాళ్ళు అనుకుంటారనమాట, ఇంత చిన్న పిల్లల్ని ఇలా కండలు తిరిగిపోయిన వీళ్ళందరూ కూడా ఉన్నారు, ఇంత లావుగా ఉన్నారు, కండలు పెంచి ఉన్నారు, ఇంత చిన్న పిల్లల్ని ఆ కండలు తిరిగిన వాళ్ళతో యుద్ధం చేయమంటే అంటే చాలా అన్యాయం కదా అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారన్నమాట. వాళ్ళు అలా ఫీల్ అవుతారు. సో వీళ్ళందరూ కూడా స్వపిత్రో శిశువు, వాళ్ళందరికీ కూడా ఎలా ఉన్నారు? కృష్ణుడు చిన్న పిల్లవాడి కింద వాత్సల్య భావంతో, మళ్ళీ కరుణా భావంతో. మనం తర్వాత చూస్తాం, మళ్ళీ కరుణాభావం మళ్ళీ ఎక్స్ప్రెస్ అవుతుంది తర్వాత. కరుణాభావం ఎలా, చిన్న పిల్లవాడిని ఇంత కొండలు తిరిగినటువంటి మల్ల యోధులు వీళ్ళందరూ, కుస్తీలు పట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడాను వీళ్ళతో యుద్ధం చేయించడం అంటే, అయ్యయ్యో కృష్ణుని యుద్ధం చేయమంటున్నారు, పాపం కదా, అయ్యో అన్యాయం కదా అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. అంటే కరుణారసం కూడా అక్కడ వాళ్ళకి కనిపించింది అనమాట. ఇంకా కంసుడికి అయితే కనుక ఏమైంది? ఇంకా మృత్యువే వచ్చి నా ముందు నిలబడింది. ఇంకా ఆకాశవాణి చెప్పింది కదా, నీ మృత్యువు దేవకి అష్టమ సంతానం ద్వారా నీకు మృత్యు వస్తుంది అని చెప్పేసి. కంసుడికి ఎలా కనిపిస్తున్నాడు? నా మృత్యువే వచ్చి నా ముందు నిలబడి ఉంది అని చెప్పేసి భయానక రసం. కంసుడికి అయితే భయానక రసం. సో మిగతా రాజులకి అయితే కనుక పర్వాలేదు, కొంచెం వాళ్ళకి రౌద్రం, చాలా కోపంగా ఉన్నాడు అని చెప్పని అనిపించింది. సో రౌద్రం కంటే ఎక్కువ ఇంకా భయంకరంగా కనిపిస్తూ ఉన్నాడు అనమాట కంసుడికి అనమాట. అక్కడే ఇంకా మిగతా వాళ్ళు భటులు వీళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడాను తెలివి తక్కువైనటువంటి వాళ్ళు, అంత తెలివితేటలు లేనటువంటి వాళ్ళు. సో వాళ్ళందరికీ ఎలా కనిపిస్తున్నాడు కృష్ణుడు? ఆయన విశ్వరూపుడి కింద, అమ్మో ఎంతో శక్తివంతుడినా అన్నట్టు విశ్వరూపం కింద కనిపిస్తూ వాళ్ళందరికీ ఎలా ఉన్నాడు? ఆయన భయంకరంగా ఉన్నాడు. ఎందుకంటే కనుక అప్పుడే ఏనుగుని చంపొచ్చాడు, దంతాన్ని ఇక్కడ భుజం మీద పెట్టుకున్నాడు ఆయన, రక్తం అంతా కూడా చిందేసింది, భయంకరంగా కనిపిస్తూ ఉన్నాడు అని. వాళ్ళందరికీ కూడా ఏంటి? వాళ్ళందరికీ కూడా భీభత్సం. అప్పుడే ఏనుగుని చంపొచ్చాడు కదా, భీభత్స రసంగా కనిపిస్తూ ఉన్నాడు అనమాట వాళ్ళకి. అక్కడే కంసుడి యొక్క దాంట్లో మల్ల యుద్ధం జరిగే చోట కొంతమంది యోగులు కూడా ఉన్నారు అన్నమాట. యోగులు, కొంతమంది బ్రాహ్మణులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏ రసంలో ఉంటారు అంటే కనుక వాళ్ళందరూ కూడా శాంత రసంలో ఉంటారు. వాళ్ళకి ఎలా కనిపిస్తున్నాడు ఆయన? ఈయనే పరమ సత్యము,
ఈయనే పరమసత్యం, అబ్సల్యూట్ ట్రూత్ ఈయనే అని చెప్పి సాంతరసంతో వాళ్ళందరూ కూడా భగవంతుడు ఈయనే అని చెప్పి వాళ్ళందరూ కూడా చూసి చాలా న్యూట్రల్ గా ప్రశాంతంగా ఉన్నారన్నమాట. వాళ్ళకి ఏ భావన లేదు, అలా న్యూట్రల్ గా ఉన్నారన్నమాట. ఇంకా అక్కడ మిగతా వాళ్ళు అనమాట, వృష్ణి వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఎలా కనిపిస్తున్నాడు ఆయన? తారణహార్, మమ్మల్ని ఈ కష్టాల నుంచి రక్షించేటువంటి వాడు ఈయనే, కంసుడి బాధల నుంచి రక్షించేటువంటి వాడు ఈయనే. సో కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎలా కనిపిస్తున్నాడు ఆయన? మా భగవంతుడు ఈయనే, మా దేవుడు ఈయనే అని చెప్పేసి వాళ్ళకి ఎలాగా దాస్య రసం, వాళ్ళందరికీ కూడా మా భగవంతుడు అంటే వాళ్ళందరికీ కూడా దాస్య రసంలో, విష్ణు వంశస్థులందరికీ కూడా వాళ్ళు దాస్య రసంలో ఆ విధంగా కనబడుతూ ఉన్నారన్నమాట. సో ఉన్నది ఒకే కృష్ణుడు, ఒకే సన్నివేశము. చూడండి, ఒక్కొక్కళ్ళకి కూడా ఇన్ని రకాలైనటువంటి భావాలు, మొత్తం 10 రకాలైనటువంటి భావాలతోటి వాళ్ళందరికీ కూడా ఆయన కనిపిస్తూ ఉన్నారన్నమాట. సో ఇక్కడ నిజమైనటువంటి రసాన్ని అనుభవించింది ఎవరు అని అంటే కనుక, ఎవరు అనుభవించినటువంటి వాళ్ళు ఎవరు తప్పితే కనుక అవి చెప్పుకుందాం. అనుభవించినటువంటి వాళ్ళు ఎవరు? మల్ల యుద్ధం చేసేటువంటి వాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఎలా కనిపించారు? ఆయన పిడుగులా కనిపించారు. ఆ తర్వాత అక్కడ వేరే రాజులందరూ కూడా పాపాలు చేసేటువంటి రాజులకు అందరికీ కూడా ఆయన ఎలా కనిపించాడు? ఆయనకి రౌద్ర రసంలో అందరినీ కూడా శిక్షించే వాడిలా కనిపించాడు ఆయన వాళ్ళకి. ఆ తర్వాత కంసుడికి అయితే కనుక భయంకర రసం, మృత్యు కింద కనిపించాడు. ఆ తర్వాత తెలివి తక్కువైనటువంటి వాళ్ళందరికీ కూడా, కంసుడి యొక్క భటులు వీళ్ళందరికీ కూడా ఎలా కనిపించాడు ఆయన? భీభత్స రసము. ఇవి కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఏంటి, ఎంతో అద్భుతమైనటువంటి రసాలను వాళ్ళందరూ కూడా అనుభవించారన్నమాట. ఇక్కడ వాళ్ళు ఆ విధంగా ఒక్కొక్కరికి ఆయన ఒక్కొక్క విధంగా అనిపిస్తూ ఉన్నాడు ఆయన. కానీ ఏంటంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఏమిటి, ఆయన అందరి యొక్క శ్రేయోభిలాషి అన్నమాట. కానీ ఏంటంటే కనుక మనము భౌతిక మాయ ప్రభావంలో ఉన్నాం కాబట్టి, సో మనం ఆయన పట్ల ఎదురు తిరిగాం కాబట్టి కొంతమందికి ఆయన విపరీతంగా కనిపిస్తూ ఉన్నారనమాట, కొంతమందికి భయంకరంగా ఆ విధంగా ఉన్నారనమాట. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఏంటి, రక్షిల రసామృతమూర్తి. సో అందరికీ కూడా శ్రేయోభిలాషి ఆయనే అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటే గనక ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అతం కువలయా పీడం దృష్ట్వా తావపి దుర్జయౌ కంసో మనస్యపి తదా భృసముద్వీ విజే నృపా. శాంతకుమారి మాతాజీ. పద్దెనిమిదో ఓ శ్లోకం. రాజా, 18 బాబుజీ. మాతాజీ. ఓ రాజా, కువలయ పీడము మరణించుటను సోదరు ఇరువురును దుర్జయులుగా నుటును గాంచినంతటా కంసుడు ఉద్విగ్నభరితుడయ్యను. ఔరేజతోరంగగతౌ మహాభుజౌ విచిత్ర వేషభరణస్రగంబరౌ యదా నటా ఉత్తమ వేషధారిణౌ మనక్షిపంతౌ ప్రభయా నిరీక్షితం. సుబ్రహ్మణ్య ప్రభుజీ. హరే కృష్ణ. నానా విధములకు ఆభరణములు, పూమాలలు, వస్త్రములతో అలంకృతులై ఉత్తమ వేషధారులకు నటద్వయం వలె ఆ మహాభుజశాలు ఇరువురును రంగస్థలమున దేదీప్యమానముగా శోభిలిరి. తమ తేజముతో వారు చూచువారి చిత్తములను హరించిరి. హరే కృష్ణ. నిరీక్ష్యతావోత్తమ పూరుషౌ జనా మంచస్థితానాగరరాష్ట్రకాన్ నృపా ప్రహర్ష వేగోత్కలితే క్షణాననా పపూర్ణ తృప్తాయ నయనైస్తదాననం. శ్రీదేవి మాతాజీ.
హరే కృష్ణ. రాజా, పురజనులు జానపదులు మంచెలపై నుండి కృష్ణ బలరాములు ఇరువురిని గాంచినంతటా హర్షవేగము వారు నయనములు విప్పారెను, వదనములు వికసించెను. వారు ఎంత మాత్రమూ తృప్తి చెందక సోదరులిరువురి వదనములను దర్శించసాగిరి. హరే కృష్ణ. పిబంత ఇవ చక్షుభ్యాం లిహంత ఇహ జిహ్వయా జిఘ్రంత ఇవ నాసాభ్యం శ్లిష్యంత ఇవ బాహుభిః. శివలీల మాతాజీ. ఇంకా ఉంది మాతాజీ, శ్లోకం ఉంది. శ్లోకం ఉంది. ఊచు పరస్పరం తే వై యదా దృష్టం యదా శ్రుతం తద్రూపా గుణమాధుర్యా ప్రగల్భ్యా స్మారితా ఇవ. అనువాదం శివలీల మాతాజీ, శాంతి కృష్ణ మాతాజీ. భాష్యం. కృష్ణ బలరాములను జనులు తమ నేత్రములతో పానము చేయుచున్నట్లుగాను, తమ నాలుకలతో నాకుచున్నట్లుగాను, నాసికలతో వాసన చూచుచున్నట్లుగాను, బాహువులతో ఆలింగనము చేసుకొనుచున్నట్లుగాను గోచరించిరి. వారి రూపగుణ మాధుర్య ప్రాగల్భ్యములు స్మృతికి రాగా ప్రేక్షకులందరూ తాము వినినట్టి కనినట్టి విషయములను బట్టి ఆ లక్షణములను ఒకరికొకరు చెప్పుకొని సాగిరి. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి ధనుర్భంగము కావించుట, సైనికులను పరాజితులను చేయుట, కువలయ పీడమును వధించుట వంటి కృష్ణ బలరాముల యొక్క నగరములోని సాహస కృత్యములకు సంబంధించిన తాజా వార్తలను మల్ల యుద్ధోత్సాహమును చూచుటకు మధుర యందు సమకూడిన వారందరూ సహజముగానే వినియుండిరి. ఇప్పుడు వారు కృష్ణ బలరాములను రంగస్థలమును ప్రవేశించుచుండగా గాంచి తమ తలంపులను ధృవపరుచుకొనిరి. శ్రీకృష్ణుడు మూర్తిభవించిన రూప యశ ఐశ్వర్యము వలె ఉండెను. అందువలన రంగస్థలమునందు సమకూడిన జనులందరూ అతనిని గురించి తాము వినినది, ప్రస్తుతము గాంచుచున్నది కీర్తించుచు పరమ సంతుష్టులైరి. హరి కృష్ణ. ఏతౌ భగవతః సాక్షాత్ ధరేర్నారాయణస్య హి అవతీర్ణా విహంసేన వసుదేవస్య వేస్మని. ఏష వై కిల దేవక్యాం జాతో నీతశ్చ గోకులం కాలమేతం వసన్ గూఢో వవృధే నందవేస్మని. ప్రభావతి మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చదువు. ఎవరి పేరు చెప్పారు ప్రభుజీ? ప్రభావతి మాతాజీ. నీటిలో ఉన్నారు. హరే కృష్ణ. జనులు పలికిరి, వీరిరువురు ఈ జగత్తులో వసుదేవుని ఇంట అవతరించినట్టి సాక్షాత్తుగా నారాయణాంశలే అయి ఉన్నారు. 24. ఈతడు అంటే శ్రీకృష్ణుడు దేవకికి జన్మించి గోకులమునకు తీసుకొని పోబడినాడు. నందుని ఇంట పెరుగుచు ఇంతవరకు ఈతడు అచట గోప్యముగా ఉన్నాడు. పూతనానేన నీతాంతం చక్రవాతశ్చ దానవః అర్జునౌ గుహ్యకః కేసి ధేనుకోన్యే చ తద్విధా. గావః సపాలయేతేన దావాగ్నే పరమోచితా కాళీయోదమితః సర్ప ఇంద్రశ్చ విమదకృత సప్తాహమేకహస్తేన ధృతోద్రీప్రవరో మునా వర్షవాతాసనిభ్యశ్చ పరిత్రాతాం చ గోకులం. హరిత మాతాజీ మీరు 25, 26 శ్లోకాలు అనువాదించారు.
హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణాం ప్రభుజీ. ఇతడు పూతనకు సుడిగాలి దానవునికి మృత్యువును కలగజేసినాడు. అర్జున వృక్షముల జంటను కూలద్రోసినాడు. శంఖచూడు, కేశి, దేనుకుడు మున్నగు రాక్షసులను వధించినాడు. ఇతడు గోవులను గోపాలులను దానావలము నుండి రక్షించెను. కాళీయ సర్పం యొక్క మదమును అణిచెను. సర్వశ్రేష్టమగు పర్వతమును 7 దినముల పాటు ఒక్క చేతితో ఎత్తిపట్టి గోకులమును వర్షము నుండి, గాలి నుండి, పిడుగుపాటు నుండి కాపాడి ఇంద్రుని గర్భమును హరించెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. గోప్యస్య నిత్యముదితా హసితా ప్రేక్షణం ముఖం పశ్యంతో వివిధాం స్తాపాం స్తరంతి స్మాశ్రమం ముదా వదన్యనేన వంశోయం యదోస బహు విస్తృతః శ్రియం యశో మహత్వం చ లప్స్యతే పరిరక్షిత. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ 2 శ్లోకాలు అన్నారు. ఏ శ్లోకాలు ప్రభుజీ? 28, 29. 25. 28, 29. అసితేక్షణ యుతము నిత్యముదితము శ్రమరహితమునైన అతని ముఖమండలమును గాంచుతూ గోపికలు వివిధ తాప విముక్తులై పరమానందమును అనుభవించిరి. అతని సంపూర్ణ రక్షణలో యదువంశము మిగుల విఖ్యాతమై అపారమగు ఐశ్వర్యమును, యశస్సును, బలమును బడయునని చెప్పబడెను. హరే కృష్ణ. అయం చాస్యాగ్రజస్యమాన్ రామ కమలలోచనః ప్రలంబో నిహితో యేన వత్సకో యే బకాదయా. శశికళ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈతని అగ్రజుడు కమల నేత్రుడు నగు బలరాముడు, సమస్త దివ్య ఐశ్వర్యములకు అధిపతి. అతడు ప్రలంబుడు, వత్సుడు, బకుడు మున్నగు దానవులను వధించెను. భాష్యం. ఇచ్చట పేర్కొనబడిన దానవుల్లో 2 కృష్ణునిచే చంపబడేది, కానీ బలరామునిచే కాదు. శ్రీకృష్ణుని సాహస కృత్యముల వార్త సాధారణ జనుల్లో వ్యాపించినప్పుడు యథార్థములు కొంత అస్పృష్టంగా వగుట ఈ పొరపాటుకు కారణం. ఇదే వైఖరిని నవీన వార్తా పత్రికల్లో మనము గాంచవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. జనేష్వేవం బ్రువాణేషు తూర్యేషు నినదత్సు చ కృష్ణరామౌ సమాభాష్య చాణూరో వాక్యమబ్రవీత్. హే నందసూనో హే రామ భవంతౌ వీరసమ్మతౌ నియుద్ధా కుశలౌ శ్రుత్వా రాజ్ఞాహుతౌ దిదృక్షుణా. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ ఈ 2 శ్లోకాలు 31, 32 అన్నారు. జనుడు ఈ రీతి మాట్లాడుకొనుచుండగా తుర్యమును మ్రోగించబడెను. అప్పుడు ఆ చారుడును మల్లుడు కృష్ణ బలరాములతో ఇట్లు పలికెను. భాష్యం. ప్రేక్షకులు అంత గొప్పగా శ్రీకృష్ణుని పొగుడుటను చాణూరుడు సహించజాలకపోయాను. అందువలన వాడు సోదరుడు ఏదో ఒకటి పలుక గోరెను. చాణూరుడు పలికెను. ఓ నందతనయుడా, ఓ రామ, మీరిరువురు వీరులచే సమ్మతింపబడిన వారు, మల్ల యుద్ధ నిపుణుడు. మీ పరాక్రమమును గురించి విని స్వయముగా తాను చూడగోరిన వాడై రాజు మిచ్చుటకు పిలిచినాడు. సరే. ప్రియం రాజ్ఞా ప్రకుర్వత్యః శ్రేయో విందంతి వై ప్రజా మనసా కర్మణ వాచా విపరీతామతోన్యథా నిత్యం ప్రముదితా గోపా వత్సపాలాయ యథాస్ఫుటం వనేషు మల్లయుద్ధేన క్రీడంతాశ్చారయంతిగా. శ్రీలక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. మనస్సు, కర్మలు, వాక్కుచే రాజునకు ప్రియమును చేకూర్చేడు ప్రజలు నిక్కముగా పరమ శ్రేయస్సును పడేయగలరు. అట్లు చేయజాలని వారు దానికి విపరీత ఫలమును అనుభవించురు.
34 గోపబాలురు తమ గోవత్సములను మేపుచు సదా ప్రసన్నముగా నుందురనుట సర్వవిదితమే. వివిధ వనములందు తమ గోవులను మేపుచు వారు పరస్పరము మల్లయుద్ధ క్రీడను ఆనందింతురు. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి సోదరులిరువును ఎట్లు మల్లయుద్ధ నిపుణులైరో చాణూరుడు ఇచ్చట వివరించుచున్నాడు. హరే తస్మాద్రాజ్ఞం ప్రియం యూయం వయం చాకరమేవహే భూతాని నా ప్రసీదంతి సర్వభూతామయో నృప తన్ని సంయాబ్రవీత్ కృష్ణో దేశకాలోచితం వచః నియుద్ధాత్మాత్మనోభీష్టం మన్యమానోభినంద్య చ. హరిత మాతాజీ 2 శ్లోకాలు. కృష్ణ ప్రభుజీ. అందువలన రాజు కోరునది మనము చేయుదుము. అతడు సర్వభూతమయుడు కనుక ఎల్లరూ మన ఎడ ప్రసన్నులయ్యెదరు. అది విని శ్రీకృష్ణుడు మల్ల యుద్ధమునకు ఇష్టపడి ఆ పంతమును అభినందించుచు దేశకాలోచితమగు వాక్కులతో ఇట్లు సమాధానం మొసగెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ప్రజాభోజపతేరస్య వయం చాపి వనేచరాః కరవామా ప్రియం నిత్యం తన్న పరమనుగ్రహ బాలా వయం తుల్యబలై క్రీడిష్యామో యథోచితం భవేన్నియుద్ధం మాధర్మః స్పృశేన్మల్లా సభాసదః. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు పలికెను, వనచారులమైనప్పటికీ మేము కూడా భోజరాజు యొక్క ప్రజలమే. మేము అతని కోరికను తప్పక తీర్చవలెను. ఏలైనా అట్టి ప్రవర్తన మాకు పరమ లాభమును చేకూర్చగలదు. 38వ శ్లోకం. మేము బాలురము కనుక బలురుతోనే క్రీడింపగలము. గౌరవనీయులకు సదస్యులను అధర్మము సృశింపని రీతిగా ఈ మల్ల యుద్ధము చక్కగా కొనసాగవలెను. హరే కృష్ణ. చాణూరం వాచా నబాలో నకిశోరస్త్వం బలశ్చాబలినాం వరః లీలయే బోహతో యేన సహస్రాద్విపసత్వభృత్ తస్మాద్భవద్యాం బలిభిః యోద్ధవ్యం నానాయోత్ర వై మయి విక్రమవార్ష్ణేయ బలేన సహ ముష్టికః. సుభరత్న మాతాజీ. చాణూరుడు పలికెను, నీవు నిజమునకు బాలుడు కాని కిషోరావస్థలో ఉన్నవాడివి గాని కావు. బలశాలులలో శ్రేష్టమగు బలరాముడు కూడా అంతే. 1000 ఏనుగుల బలము కలిగిన కువలయ పీడమునే నీవు అవలీలగా సంహరించితివి కదా. 40 అందువలన మీరిరువురు బలశాలురగు మల్లులతోనూ పోరాడవలెనని ఇందులో అధర్మమేదియునూ లేదు. ఓ వృష్టివంశీయుడా, నీ పరాక్రమమును నా ఎడ చూపుము. బలరాముడు ముష్టికునితో పోరాడవచ్చును. శ్రీమద్ భాగవతమునందులి శ్రీకృష్ణుడు కువలయ పీడమును గజమును వధించుట అను 10వ స్కందములోని 43వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసీ భక్తి సిద్ధాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో ఎప్పుడైతే కనుక కృష్ణ బలరాములని ఇద్దరిని కూడా ఆ విధంగా చూస్తే కనుక అందరికీ కూడా ఒక్కొక్క రసంలో అందరికీ కూడా కనిపించిన తర్వాత సో ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు చెప్పుకుంటున్నారు అన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఆ సభలో ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఎవరికి తెలిసిన విషయాలు వాళ్ళందరూ కూడా చెప్పుకుంటున్నారు అన్నమాట. ఓ కృష్ణుడు ఈయనేం చేశాడు, వీళ్ళిద్దరూ కూడా ఏం చెప్పుకుంటున్నారంటే కనుక అక్కడ నందగోకులంలో వీళ్ళిద్దరూ కూడా ఎవరు, నారాయణుడి యొక్క అంశలే వీళ్ళిద్దరూ కూడాను. ఇద్దరు కూడా నారాయణ అంశలే, ఇద్దరు కూడా వసుదేవుని యొక్క కుమారులే వీళ్ళిద్దరు.
ఇదిగో ఈయన ఉన్నాడు కదా, ఈయన కృష్ణుడు అంటే ఈయన ఏంటంటే కనుక చిన్నప్పుడే ఇక్కడ మన మధుర నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ నందగోకులంలో నందుని ఇంట్లో చాలా రహస్యంగా పెంచబడ్డాడు ఈయన. రహస్యంగా పెంచబడ్డాడు ఈయన. సో చిన్నప్పటి నుంచి వీళ్ళు చేసిన పనులు ఏమిటి? సో ఈయన కృష్ణుడంట. ఈయన చిన్నప్పుడే ఆ యొక్క ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి? సో వాళ్ళందరూ కూడా కృష్ణ బలరాములు ఇద్దరిని కూడా వాళ్ళకి తాగేస్తామా అన్నట్టు వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారనమాట. సో ఆ తర్వాత ఇతడు పూతన, ఆ తర్వాత సుడిగాలి దానవుడైనటువంటి శృణావర్త వీళ్ళందరినీ కూడా చంపేశాడు. యమతాళార్జున వృక్షాలు రెండింటినీ కూడా పడగొట్టేశాడు. శంఖచూడు, కేసి, ధేనుకుడు ఇటువంటి రాక్షసులందరినీ కూడా వధించాడు. ఇంక ఈయన పక్కన ఉన్నాడు కదా, ఈయన తమ్ముడు బలరాముడు. ఈయన కూడా అనంతమైనటువంటి బలశాలి, ఈయన శక్తివంతుడు. ఈయన ఏం చేశాడు? సో ప్రలంబుడు, వత్సుడు, బక్కుడు వీళ్ళందరినీ కూడా చంపేశాడు ఈయన. యాక్చువల్ గా ప్రలంబాసురుని ఒక్కడనే చంపారనమాట. ఎవరు? బలరాముడు. వత్సాసుర, బకాసుర అని ఇద్దరిని కూడా చంపింది ఎవరు? కృష్ణుడే అన్నమాట. కానీ ఏంటంటే కనుక అక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అక్కడికి తేడాగా కొంచెం వస్తుంది కదా, కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు కదా, అదే అన్నమాట. కొంచెం తేడా అయిపోతుంది. అలాగ వెళ్ళేసరికి కొంచెం మాటలు అవన్నీ కూడా మారిపోతుంది. వీళ్ళకి వచ్చేస్తుంది అనమాట. సో అలాగే కృష్ణుడు చంపిన వాళ్ళని బలరాముడు చంపారని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ కృష్ణుడు మిగతా వాళ్ళు గోవులందరినీ కూడా దావానాల నుంచి ఎలా రక్షించాడు, సో గోవర్ధన పర్వతాన్ని ఏ విధంగా ఎత్తాడు ఆయన, ఇంద్రుడి బారి నుంచి అందరినీ కూడా ఏ విధంగా రక్షించాడు, అలాగా మొత్తము కృష్ణుడు బలరాముడు కూడా ఎప్పటిదాకా చేసినటువంటి గొప్ప గొప్ప పనుల్ని వాళ్ళందరూ కూడా ఒకరితో ఒకళ్ళు చెప్పుకుంటూ ఉన్నారనమాట. ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే కనుక మిగతా వాళ్ళందరికీ కూడా ఎలా ఉంటుంది? భక్తులకి సూపర్ గా ఉంటుంది. చెవులకి చాలా బాగుంది, ఇంకా వినాలని అనిపిస్తూ ఉంటుంది. అది రాక్షసులకి అయితే కనుక ఏమనిపిస్తుంది? ఆ స్వభావం ఉన్నటువంటి వాళ్ళకి ఏమింటవి నేను ఇదేంటి వీళ్ళందరూ ఎలా మాట్లాడేసుకుంటున్నారు, వీళ్ళని ఏదో చెయ్యాలి అని చెప్పేసి అప్పుడు ఈ చాణూరుడికి ముష్టికుడికి నచ్చలేదన్నమాట. అందుకని చెప్పేసి వాడు అందరి యొక్క అటెన్షన్ ని కూడా డైవర్ట్ చేయాలని చెప్పి చాణూరుడు ఏం చేశారు? సో మీరందరూ కూడా మంచి మల్ల యుద్ధ ప్రముఖులు, నిపుణులు మీరందరూ కూడాను, మీ యొక్క పరాక్రమం గురించి మేము విన్నాము. ఇక్కడ రాజుగారిని సంతృప్తి పరచాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా ఉంది. సో రాజుగారు ఏంటంటే కనుక ఇప్పుడు మల్ల యుద్ధం చూడాలి అని అనుకుంటున్నారు కాబట్టి, మీరు శక్తివంతులు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మల్ల యోధులతోటి మీరందరూ కూడా యుద్ధం చేయండి అని చెప్పి చెప్తారనమాట. కృష్ణుడు ఏమంటారంటే కనుక అలాగే మేము యుద్ధం చేస్తాము, ఏం పర్వాలేదు, మేము అడవుల్లో తిరుగుతూ ఉన్నా సరే మా రాజుగారు అంటే కనుక కంసుడే, భోజరాజు ఆయనే కాబట్టి ఆయన ఆనందం కోసం మేము యుద్ధం చేస్తాము. కానీ ఏంటంటే కనుక మేము యుద్ధం చేసేటప్పుడు ఏంటి, మేము చిన్నపిల్లవాళ్ళం మేము. సో చిన్నపిల్లవాళ్ళు అంటే కనుక కొంచెం చిన్నపిల్లలతోటి మాకు సమవిద్యులుగా ఉన్నటువంటి వాళ్ళతోటి మాకు యుద్ధం పెట్టండి, మేము న్యాయసమ్మతంగా యుద్ధం చేస్తాము అని చెప్పి కృష్ణుడు సమాధానం చెప్తారనమాట. అప్పుడు వెంటనే వీడు చాణూరుడికి అబ్బా మళ్ళీ వీళ్ళు తప్పించేసుకుంటారు, ఎక్కడ తప్పించేసుకుంటారో, మళ్ళీ మాతో యుద్ధం చేసేటువంటి అవకాశాన్ని చాలా తెలివిగా తప్పించేసుకుంటున్నారని చెప్పి చాణూరుడు లేచి ఏమంటాడంటే, మీరు బాలురు కాదు, కిషోరావస్థలో ఉన్నటువంటి వాళ్ళు కాదు. సో అలాగే బలరాముడు కూడా అంతే, ఎంతో శక్తివంతుడు. 1000 ఏనుగుల బలం ఉన్నటువంటి ఆ కోలైపేడ ఏనుగునే చాలా తేలిగ్గా మీరు సంహరించేశారు, మీరు చాలా శక్తివంతులు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బలశాలులతో యుద్ధం చేయడం అనేటువంటిది మా అధర్మం ఏమీ కాదు. సో మా అందరితో కూడా మీరు యుద్ధం చేయండి. ఏం చెప్తారు? చాణూరుడు ఏమంటాడు, నేను కృష్ణుడితో యుద్ధం చేస్తాను, బలరాముడు ముష్టికుడితో యుద్ధం చేస్తారు అని చెప్పేసి ఆ యుద్ధానికి సన్నద్ధం చేస్తారనమాట. సో ఇక్కడతోటి ఈ యొక్క అధ్యాయం మనకి ముగుస్తుంది. కృష్ణుడు కువలైపేయడం అనేటువంటి గజమును వధించడం అనేటువంటి అధ్యాయం. సో వచ్చే అధ్యాయంలో కంసుడు యొక్క వధ ఉంటుంది మనకి, అది మనము రేపు చూద్దాం. ప్రభుజీ ఇక్కడ ఈ రసాలు చెప్పిన దగ్గర గౌణ రసములు అన్నారు. అంటే మీరు ఇదివరకు ఒకసారి చెప్పారు గౌణ సృష్టి అంటే రెండవ సృష్టి అని చెప్పారు. రెండవ సృష్టి. ఇది గౌణ రసములు అంటే ప్రైమరీ అంటే కనుక ముఖ్య రసాలు, రెండవ ఏంటంటే కనుక సెకండరీ రసాలు. సో ఇప్పుడు ఎలా ఉంటుంది? ముఖ్య రసం ఏంటి? మామిడి పండు తింటే కనుక ఏముంటుంది? అందులో ఎక్కువ తీపి ఉంటుంది బాగా. కానీ ఏమవుతుంది, అక్కడక్కడ కూడా కొంచెం మనకి తీపిగా ఉండ, కొంచెం పులుపు కూడా వస్తుంది కదా కొంచెం కొంచెం. సో అది సెకండరీ రసం అన్నమాట. థ్యాంక్ యూ ప్రభు, చాలా
హరే మీరు కృష్ణ. ఉదాహరణ బాగా చెప్పారు అర్థమయ్యేలాగా. ఓకే అండి, థ్యాంక్ యూ హరే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి ప్రభుపాదికి నితాయ గౌర ప్రేమానందే హరి హరి బోల్. హరి